మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుండి కూడా ఓటర్లు బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇటు 7 మున్సిపాలిటీలు, నిజామాబాద్ కార్పొరేషన్ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఓటేసేందుకు ఉదయం నుండే 7 గంటల నుంచే బారులు తీరిన పరిస్థితి. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని దివ్యాంగుల పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. మనం ఇక్కడ చూడొచ్చు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. దివ్యాంగుల ఆదర్శ పోలింగ్ కేంద్రం ఇది ఇక్కడ ఏదైతే ఈ పోలింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో దివ్యాంగులే వచ్చి ఓటేసే దిశగా, ఇతరులు కూడా ఓటేసే దిశగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తంగా 4,95,579 మంది ఓటర్లు ఇందులో మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 146 వార్డులు ఉన్నాయి. 729 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్కు సంబంధించి సిబ్బంది చూస్తే పూర్తిగా 2,625 మంది సిబ్బంది పోలింగ్కి సంబంధించిన సిబ్బంది పాల్గొన్న పరిస్థితి నెలకొంది. 738 మంది అభ్యర్థులు మొత్తంగా ఈ ఎన్నికల్లో 3 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో అభ్యర్థులు పోటీలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే పూర్తి స్థాయిలో ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద, అదేవిధంగా కామారెడ్డి మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రధానంగా 1,49,525 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 92 వార్డులు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 239 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 1,398 మంది ఎన్నికల్లో సిబ్బంది పాల్గొన్న పరిస్థితి నెలకొంది. 447 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా ఇటు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డిలో పూర్తి స్థాయిలో అక్కడ మాజీ మంత్రి షబ్బీర్ అలీ అక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన పరిస్థితి ఉంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఇటు బాన్స్వాడ, ఎల్లారెడ్డిలో చూసుకుంటే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో తమ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ప్రయత్నాలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొని పూర్తి స్థాయిలో తమ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ప్రయత్నాలు అయితే చేయాలని చెప్పి అభ్యర్థులను కోరిన పరిస్థితిని నెలకొంది. మరోవైపు బిచ్కుందాలో ఇటు కేటీఆర్ అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి. ఇటు బాన్స్వాడలో కూడా కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే బిచ్కుందాలో స్థానిక ఎమ్మెల్యే జుక్కల్ ఎమ్మెల్యే ఏదైతే మాజీ ఎమ్మెల్యే హనుమంతరావుతో హనుమంత్ షిండేతో పాటు అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావులు కూడా అక్కడ ఎన్నికల్లో ప్రచారం చేసిన పరిస్థితి. నిజామాబాద్లో చూసుకుంటే నిజామాబాద్ నగర కార్పొరేషన్లో చూసుకుంటే ప్రధానంగా కార్పొరేషన్లో పూర్తి స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలు కూడా ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. ప్రతి డివిజన్లో కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు చూసుకుంటే మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి మరోవైపు చూసుకోవచ్చు, ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఆర్మూరు మున్సిపాలిటీలో పైడి రాకేష్ రెడ్డి, అదేవిధంగా భీమ్గల్లో స్థానిక ఎమ్మెల్యే ఏదైతే వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ నగరంతో పాటు భీమ్గల్, ఆర్మూర్ మున్సిపాలిటీలలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు బీజేపీకి సంబంధించి, బీఆర్ఎస్ సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండడం పూర్తి స్థాయిలో ఇక్కడ భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మార్పు కోసం అయితే ప్రధానంగా ప్రజలందరూ అయితే మార్పు అయితే కోరుకుంటున్న పరిస్థితులు. ఏదేమైనప్పటికీ వివిధ రకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఓవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు, ఎందుకంటే స్థానికంగా ఉండే అభివృద్ధి పనులు కావాలంటే స్థానికంగా ఉండే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు. మరోవైపు యువత మాత్రం మొత్తంగా ఏదైతే పూర్తి స్థాయిలో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అటువైపు ఇటు నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, అదేవిధంగా భీమ్గల్, బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్స్వాడ మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇటు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలు అక్కడ
కామారెడ్డి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా సాగే దిశగా అన్ని ఏర్పాట్లు, పోలీస్ సిబ్బంది, పోలింగ్లకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదేవిధంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలు పూర్తి స్థాయిలో నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఆర్మూరు, బోధన్, అదేవిధంగా భీమ్గల్ మున్సిపాలిటీలలో పూర్తి స్థాయిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా ముగిసే దిశగా అన్ని ప్రయత్నాలు అయితే చేశారు. సమస్యాత్మక ప్రాంతాల నుండి ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడైనా సరే ఎలా ఏదైతే హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో పోలింగ్ స్టేషన్ బయట, పోలింగ్ లోపల కూడా వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ ఇది. ఇక్కడ దివ్యాంగులతో పాటు ఈ స్థానికంగా ఉండే ఓటర్లందరూ కూడా ఓటు వేసే దిశగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఆదర్శ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే నిజామాబాద్ నగరంలో ప్రశాంతంగా, నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగే దిశగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కనప అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.